మీకు కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అన్న. సేమ్ టు యూ అన్న. థ్యాంక్ యూ సార్. నాకు కూడా ఇండిపెండెన్స్ డే కదా. అండ్ సేమ్ టు యూ. సరే, ఈరోజు ఇండిపెండెన్స్ డే ఏంటి, ఎందుకు జరుపుకుంటామో, మన జీవితంలో నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ అలవాటు ఏంటి? ఓకే, మనం అందరం పుట్టినరోజు చేసుకుంటాం లేదా? పుట్టినరోజు చేసుకునేటప్పుడు ఏం చేస్తాం? కొత్త స్నానం చేసి మంచిగా ఆ రోజు ఖచ్చితంగా స్నానం చేస్తారు కదా. మిగతా రోజు చేసేది ఏమైనా చక్కగా స్నానం చేసి మంచి కొత్త బట్టలు కట్టుకొని కేక్ కట్టేసి అందరికి చాక్లెట్లు ఇస్తాం, అవునా కదా? మనం తినే చాక్లెట్ల కన్నా ఇచ్చేది ఎక్కువ. ఇండిపెండెన్స్ డే అంటే మనకెట్ట పుట్టినరోజు, మన దేశం పుట్టినరోజు కూడా ఇండిపెండెన్స్ డే. రిపబ్లిక్ డే రోజు మనకి ఒక బాధ్యత వచ్చింది. ఇండిపెండెన్స్ డే పుట్టినరోజు, మన దేశం పుట్టినరోజు. సరే, మనము మన చరిత్రను తెలుసుకోవాలి. ఇది ఎన్ని వందల జెండా? త్రిరంగ జెండా అంటారు. 300 జెండా. మధ్యలో ఏముంది? అశోక చక్రం. అశోక చక్రం. అశోక చక్రంలో ఎన్ని గీతలు ఉన్నాయి? 24. పర్వాలేదు, అందరూ మన చరిత్ర బాగా తెలుసు. ఈ త్రిరంగ జెండా ఎవరు డిజైన్ చేశారు? పింగళి వెంకయ్య గారు. మనకి ఆయనకి ఏం సంబంధం? ఆయన తెలుగైనా ఒకటి. ఇది తెనాలిలో డిజైన్ చేయబడింది. సరే, తెనాలి కాంగ్రెస్ కమిటీలో త్రిరంగ జెండా డిజైన్ చేయబడి 1921 విజయవాడలో జరిగిన ఒక కాంగ్రెస్ కమిటీలో అందరూ ఒప్పుకున్నారు. ఈ అశోక చక్రం వచ్చేసేసి స్వతంత్రం వచ్చే టయానికి ఫస్ట్ ఒరిజినల్ గా లేదు. అంబేద్కర్ గారు మధ్యలో తెల్ల గీటలో పెట్టారు. పైన ఉన్నది సాఫ్రాన్ కలర్ కాదా? అవును సార్. సాఫ్రాన్ కలర్ గుర్తేంటి? త్యాగం. మీరందరూ ఈరోజు సెలవు వచ్చిన మీ ఇంటి దగ్గర మీ ఆటలు త్యాగం చేసి కూర్చున్నారా లేదా? ఇక్కడ సరే, ఇంటికి వెళ్ళి మీ ఆటల్ని నిద్రని త్యాగం చేసి చదువుకుంటున్నారా లేదా? సో త్యాగానికి గుర్తు. చాలా మంది ప్రాణత్యాగం కూడా చేశారు. త్యాగానికి గుర్తు. మధ్యలో పిలుపు వచ్చేసి పవిత్రతకు, స్వస్థతకి గుర్తు. శాంతికి, పవిత్రతకి గుర్తు. కింద గ్రీన్ వచ్చేసేసి సస్యశ్యామలకి గుర్తు. మనమంతా చుట్టుపక్కల వాళ్ళమే కదా, అంత పంట పొలాలు ఉన్నాయి కదా. సో ఇది మనదే, మన చరిత్ర. త్రివర్ణ జెండా పింగళి వెంకయ్య గారు డిజైన్ చేశారు. మధ్యలో అశోక్ చక్రం వచ్చేసి అంబేద్కర్ గారు ఇచ్చినది. మూడోది, ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన అలవాటు ఏంటంటే థ్యాంక్స్ గివింగ్ ఆర్ గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ అంటే తెలుసా? థ్యాంక్స్ గివింగ్ అంటే తెలుసా? మనం కృతజ్ఞత కలిగి బ్రతకటం. నేర్చుకుందామా ఈరోజు? కృతజ్ఞత కలిగి బ్రతకటం అంటే ఏంటి, కృతజ్ఞత ఎలా బతకాలి అనేది. సరే, నేను కొన్ని చెప్తాను, స్టేట్మెంట్ చెప్తాను. మీకు కృతజ్ఞత కలిగితే థ్యాంక్ యూ అని చెప్పండి. ఓకేనా? ఏం చెప్తారు? మీరు చెప్తారా థ్యాంక్ యూ అని? చెప్పండి థ్యాంక్ యూ అని. మీరు ఓకే, ఈరోజు థ్యాంక్ యూ అని చెప్తాను, నేర్చుకోవాలి. ఒకటే, మనం ఈరోజు సజీవుగా ఉండటానికి పరలోకంలో ఉన్న మన తండ్రి కారణం కదా? అవును. పరలోకంలో మన తండ్రి మన జీవంగా ఉండటానికి కారణం కదా? అవును. అప్పుడు థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ గాడ్. అందరూ చెప్పాలి. ఇంకోసారి థ్యాంక్ యూ అని కట్ట చెప్పాలి.
మనందరికీ ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రికి ఎప్పుడైనా థ్యాంక్ యూ చెప్పారా? ఇప్పుడు చెప్పండి. ఇంటికి వెళ్ళి థ్యాంక్ యూ మై డియర్ ఫాదర్ అని చెప్పండి. మరి మనకు అందరికి అమ్మ ఉంది కదా, అమ్మకి ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పామా? సరే, అమ్మకి థ్యాంక్ యూ చెప్పండి. వెరీ గుడ్. పింగళ వెంకయ్యకి మన జెండా ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తామా? థ్యాంక్ యూ పింగళ వెంకయ్య గారు. మన అశోక్ చక్రం అంబేద్కర్ పెట్టినందుకు అంబేద్కర్ గారు థ్యాంక్స్ చెప్తామా? థ్యాంక్ యూ అంబేద్కర్ గారు. ఈ స్కూల్ నడిపిస్తున్న సిస్టర్స్ కి థ్యాంక్స్ చెప్తామా? థ్యాంక్ యూ సిస్టర్స్. మన టీచర్స్ కి థ్యాంక్స్ చెప్తామా? థ్యాంక్ యూ టీచర్స్. మన ఫ్రెండ్స్ కి థ్యాంక్స్ చెప్తామా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. ఇంకెవరికి థ్యాంక్స్ చెప్తాం? సిస్టర్స్. గుర్తు తెలుసుకోండి, ఇంకెవరికి థ్యాంక్స్ చెప్తాం? బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నాకు కూడా. సరే, థ్యాంక్ యూ చీఫ్ గెస్ట్. ఓకే, ఈరోజు ఏంటంటే బేసిక్ గా మనము ఇండిపెండెన్స్ డే అంటే ఏంటి చెప్పింది? మన దేశం పుట్టినరోజు. సరే, మన దేశానికి మనం ఏమి చేస్తున్నాం అనేది ముఖ్యం. ప్లస్ దీని చరిత్ర, ఇట్ ఈస్ జెండా చరిత్ర పెట్టాలి ఈరోజు. మిగతాది మనం కృతజ్ఞత కదా కలిగి బతుకుతాం. ఇంట్లో ఎప్పుడు వంట చేసినందుకు మిమ్మల్ని బాగా చూసుకుని అమ్మ నాన్నకి ఎప్పుడు థ్యాంక్స్ చెప్తా ఉండాలి. ఎదురుపడి చెప్పలేకపోయినా మనసులోనే చెప్పుకుంటూ నేర్చుకోండి. పనిలోకున్న దేవుడికి నిరంతరం థ్యాంక్స్ చెప్తా ఉండాలి. సరే, ఈరోజు నేర్చుకునే కొత్త అలవాటు గ్రాటిట్యూడ్ ఆర్ థ్యాంక్స్ గివింగ్ నేచర్. సరే, ఈ అవకాశం ఇచ్చిన సిస్టర్స్ కి, ఈ గురువులకి, ఈ స్కూల్ కి నా ధన్యవాదాలు. జై హింద్.